అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న అప్పుడప్పుడు ఆయన సీఎం అనేటటువంటి సంగతి మర్చిపోతున్నాడు. ఆయన మంత్రి అనేటటువంటి సంగతి మర్చిపోతున్నాడు. వాళ్ళు అధికారంలో ఉన్నారు అనేటటువంటి సంగతి రేవంత్ అన్న మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు అధికార పార్టీని ఆయనే ప్రశ్నిస్తున్నాడు, అధికారులను ఆయనే ప్రశ్నిస్తున్నాడు, అధికారులను విమర్శలు చేస్తున్నాడు. ఆఖరికి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా ఆయనే విమర్శిస్తున్నాడు. సాధారణంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వాళ్ళ ప్రభుత్వాన్ని పొగుడుకుంటారు. వాళ్ళని వాళ్ళు మేము గొప్ప వాళ్ళం, మేము అద్భుతంగా చేస్తున్నాం, మా అంత అద్భుతంగా పరిపాలన ఎవరు చేయరు, కేసీఆర్ కూడా మా లెక్క చేయలేదు, కేటీఆర్ కూడా మా లెక్క చేయలేదని చెప్పి వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటారు, వాళ్ళని వాళ్ళు లేపుకుంటారు. కానీ రేవంత్ అన్న ఏందో అర్థం కాదు. రేవంత్ అన్న ఇంకా పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నట్టే, ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినట్టే మాట్లాడుతున్నాడు. కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉన్నట్టు, కేటీఆర్ఏ ఐటీ మినిస్టరు, కేటీఆర్ఏ మున్సిపల్ శాఖ మంత్రి, హోంమంత్రి మహమ్మద్ అలీ ఉన్నట్టు రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు. అసలు రేవంత్ అన్న మాటలు చూస్తుంటే అన్న ఇంకా నిద్రలోకి వెళ్ళి లేవలేదేమో, లేకపోతే అన్న మంత్రి అనేటటువంటి సంగతి మర్చిపోయిండేమో, అన్న దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి అనేటటువంటి సంగతి మర్చిపోయిండేమో అనిపిస్తున్నది. రేవంత్ అన్న చెప్తున్నాడు లోపాలు. రేవంత్ అన్న దగ్గర ఉన్నటువంటి శాఖలు, రేవంత్ అన్న దగ్గర ఉన్న శాఖల గురించే లోపాలు చెప్తున్నాడు. ఇప్పుడు నేను వార్తలు చదువుతా, మంచిగా చదువుతా, జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తా. నేనే పొద్దుగాల లేచి నేను చేసే వార్తలు జనాలకి అర్థమైతే నేనే అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు పొద్దుగాల పనికి పోయేటోడు రోజు పని చేసుకొని 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 500 రూపాయలు, 2,000 రూపాయలు తీసుకొస్తాను అనుకో. ఆయన పనికి పోయి పోయినప్పుడల్లా 1 రూపాయి వస్తుంది, ఎందుకు పోవాలని ఇంటికాడ కూర్చుంటే కాదు కదా. రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు చూస్తే విచిత్రం అనిపిస్తాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణకు కీలకమైనటువంటి వ్యక్తి, బాసు, తెలంగాణకు బాస్ ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ముఖ్యమంత్రి బాస్. అలాంటి బాసే ఆయనే లోపాలు తెరపైకి తీసుకొస్తున్నాడు. ఆయనే మేము ఫెయిల్ అయినామని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మేము ఫెయిల్ అయినాం, మాదంతా ఫెయిల్యూర్, మా ప్రభుత్వమే అటర్ ఫ్లాప్ ప్రభుత్వం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏమైందనేది డెప్త్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ అన్న ఆయన ముఖ్యమంత్రి, కానీ నేను ముఖ్యమంత్రికి అర్హత కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన మంత్రి, కానీ ఈ మంత్రి పదవులు నా దగ్గర ఉంటే వేస్ట్ అనేటట్టు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడినో ఫస్ట్ వినూరి. ఇగో దోమలు పెరిగినాయి, మున్సిపల్ కార్మికులు పని చేస్తలేరు, మున్సిపల్ కార్మికులు పనిచేస్తలేరట, దోమలు బాగా పెరిగినాయట, ఎక్కడి చెత్త అక్కడనే నిండిపోతుందట. ఆఖరికి వాళ్ళకు ఒక 500 ఆటోలు, 5,000 ఆటోలు ఉన్నాయట. మున్సిపల్ వాళ్ళకి 5,000 ఆటోలు ఉన్నాయి. ఆ ఆటోలలో పోతురు వస్తురు తప్ప వాళ్ళేం పనిచేస్తలేరు అని రేవంత్ అన్న చెప్తున్నాడు. అన్ని విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ అయితే వీడియో వినుర్రి. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసి శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చెయ్యము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అటగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు. ఏం చెప్పాలి? బాగా ఇదంతా చూసి ఏమనిపిస్తుంది నీకు? అన్న మర్చిపోయిందా, లేకపోతే అన్నకు అర్థమైతే లేదా? అన్న ఇంకా నిద్రలోకి వెళ్ళి లేవలేదా? అసలు ఏంది? అన్నని ఇప్పుడు నిద్రలోకి వెళ్ళి మనమన్నా లేపాలి. మున్సిపల్ శాఖలు పని చేపియాలన్నట జిహెచ్ఎంసీ కార్మికులతో 5,000 ఆటోలు ఉన్నాయి వాళ్ళకి, దోమలు బాగా పెరిగినాయి, చెత్త మొత్తం పేరుకోపోయింది, చెత్త తీసేటోళ్ళు కూడా పనిచేస్తలేరు అని రేవంత్ అన్న చెప్తున్నాడు. ఇప్పుడు మున్సిపల్ శాఖ వాళ్ళు పనిచేయాలి అని రేవంత్ అన్న చెప్తున్నాడు కదా. మున్సిపల్ శాఖ వాళ్ళు జిహెచ్ఎంసీ కార్మికులతోటి పని చేపియాలంటున్నాడు కదా. ఆ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? రేవంత్ అన్న. ఆ మున్సిపల్ శాఖ మంత్రి మీరే కదన్నా. మరి వాళ్ళు చెత్త ఎత్తకపోతే, దోమలు ఎక్కుంటే, లేకపోతే చెత్త పేరుకపోతే, లేకపోతే డ్రైనేజ్ నీట్గా లేకపోతే, హైదరాబాద్లో నీళ్లతోటి ఇబ్బంది అవుతానో, లేకపోతే డ్రైనేజ్ క్లీన్ లేకపోతేనో, స్మెల్ వస్తానో, ఇంకేమన్నా ఏదైతే చెత్తకి సంబంధించినటువంటి వ్యవహారం ఏమైనా ఇబ్బంది ఉంటే, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే, ఇంకోటి అదంతా చేయాల్సింది ఎవరన్నా? మీరే కదన్నా. మీరే చేపియాలి కదన్నా. ఇలా మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కదా అన్న. రేవంత్ రెడ్డి అంటే మీరే అన్న, మీరు మర్చిపోయారేవో. ఆ మున్సిపల్ శాఖ మంత్రి మీరే. ఆ విషయం మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు నాకు ఈ వీడియో చూస్తే చాలా విచిత్రం అనిపించింది. దోమలు పెరిగిపోయినాయి, మున్సిపల్ శాఖ వాళ్ళు పనిచేస్తలేరు, అధికారులు పని చేపియాలి, మున్సిపల్ శాఖ పని చేపియాలి. మున్సిపల్ శాఖ మంత్రే మీరు. మీరే మంత్రి, మీరెట్లా మర్చిపోతున్నారో నాకు అర్థమైతలేదు. గమ్మత్ అనిపిస్తుంది రేవంత్ అన్న అప్పుడప్పుడు మాట్లాడితే. దోమలు పెరిగిపోయినాయి అంటాడు, జిహెచ్ఎంసీ కార్మికులు పనిచేస్తలేరు అంటాడు,
లేకపోతే మొత్తం చెత్త కూరుకుపోయింది అంటారు, అధికారులు పనిచేస్తలేరని అంటాడు. మరి ఆ జిహెచ్ఎంసీ అధికారులను గాడిలో పెట్టాల్సింది మీరే కదా, మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నది మీరే కదా రేవంత్ అన్న. మరి మీరే చేపియాలి ఆ పనంతా. మీరు సప్పుడేకుండి అధికారులపైన నెడితే ఎట్లా? మీకు శాత కాకపోతే మున్సిపల్ శాఖ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వండి, లేకపోతే ఇంకెవరికన్నా ఇవ్వండి ఎమ్మెల్యేకు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దాదాపు రేవంత్ రెడ్డి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి, 2-3 మంత్రి పదవులు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు శాతగాకనా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అర్హులు కాకనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అసలు వాళ్ళకేం పర్ఫార్మెన్స్ లేకనా ఎందుకు ఇస్తలేరు మంత్రి పదవులు? అంటే వాళ్ళతో కాదా? రేవంత్ రెడ్డి ఒక్కడే గెచ్చుకున్నాడా? ఈ ఎమ్మెల్యేలంతా ఉత్తద డొల్లనా తుస్సా? లేకపోతే ఇంకా నామినేటెడ్ పదవులు ఇచ్చారు ఎమ్మెల్సీ, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు తుస్తూ ఉత్తకతేనా? ఇక మరి ఎట్లా? నాకైతే విచిత్రం అనిపిస్తుంది రేవంత్ అన్న మాట్లాడే మాటలు. దోమలు పెరిగినాయట. మరి దోమలు పెరిగితే ఈ చెత్త కూరుకోపోతే తీపియాల్సినటువంటి వ్యక్తి ఎవరు? రేవంత్ అనే కదా, మున్సిపల్ శాఖ మంత్రి కదా. మరి మున్సిపల్ శాఖను రేవంత్ రెడ్డి కింద పెట్టుకొని లేదు లేదు నేను కాదని చెప్తే ఎట్లా? ఆ మున్సిపల్ శాఖను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కిందనే పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి కిందనే ఆ శాఖలన్నీ పెట్టుకొని లేదు లేదు అట్లా కాదంటే ఎట్లా? ఒక మంత్రికి ఇవ్వాలి, ఒక పదవి ఇవ్వాలి. ఇప్పుడు మున్సిపల్ శాఖ వేరే ఒక ఎమ్మెల్యేకి ఇస్తే ఆ ఎమ్మెల్యే అద్భుతంగా ఆయన శాఖను నడిపించుకుంటాడు. రేవంత్ అన్న కింద 2-3 శాఖలు ఉన్నాయి. మరి ఈ 2-3 శాఖలను రేవంత్ అన్న మెయింటైన్ చేయాలి. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే సంతకాలు పెట్టడానికి టైం లేదు. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే ఏడ భూములు ఉన్నాయి, ఏం కథ, ఏడ ఎఫ్టీఏలు, ఏడ బఫర్ జోన్, ఏది కూల్ చేయాలి, ఏం కథ చేయాలని రేవంత్ అన్న పెద్ద టెన్షన్లు ఉంటాడు. ఈ శాఖలన్నీ ఆయన కింద పెట్టుకుంటే ఏడ నడుస్తుంది? అన్నీ మాట్లాడదాం. రెండో వీడియో కూడా చూపిస్తా. తర్వాత అసలు ఈ మంత్రి పదవులు ఏంది, ఏం కథ అనేది నేను డేటా చెప్తా. అంటా ఇంకో చెప్తుంది. ఏమన్నాడు? హైదరాబాద్ నగరంలో రాత్రి 10 దాటితే పోలీసులు వ్యాపారాలు చేసుకొని కూడా చేస్తున్నారట. ఇది చూడు. నగరంలో రాత్రి 9-10 తర్వాత మనకు పోలీసుల ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి 12-1 వరకు మనకు ఓల్డ్ సిటీలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. పోలీసు నిబంధనలు కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే రాత్రి 1 గంట వరకు మీ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని, రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఇది రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. విన్నారు కదా? అప్పుడేమో దోమలు బాగా పెరిగినాయి, ఎత్తెత్తుతలేరు, కార్మికులు చక్కగా పనిచేస్తలేరు, మున్సిపల్ శాఖ వాళ్ళు పని చేపియాలని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. మున్సిపల్ మంత్రి రేవంత్ అనే. మళ్ళా రేవంత్ అన్న మంత్రి అనే సంగతి మర్చిపోయాడు, ముఖ్యమంత్రి అనే సంగతి మర్చిపోయాడు, మున్సిపల్ శాఖ ఆయన కిందనే ఉంది, ఆయన దగ్గర ఉందనేటటువంటి విషయం మర్చిపోయాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? హైదరాబాద్ నగరంలో రాత్రి 10 దాటితే పోలీసులు వ్యాపారాలు చేసుకొని ఇస్తలేరు, 10 దాటితే షాపులు బంద్ చేయమని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఆ షాపులు 1 గంట దాకా తెరిచిపెట్టేటటువంటి వెసులుబాటు నేను కల్పిస్తా, 1 గంటల దాకా ఏమి ఇబ్బంది లేదు, 1 గంట దాకా దుకాణాలు తెరుచుకోవచ్చు అని రేవంత్ అని చెప్తున్నాడు. మరి పోలీసులు 10 దాటితే వ్యాపారాలు చేసుకొని ఇవ్వడం లేదు అంటే ఆ పోలీసులకు బాస్ నువ్వే కదా. ఈరోజు తెలంగాణకు హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డే, పోలీసులకు మంత్రి కూడా రేవంత్ రెడ్డే. ఆ మంత్రి పదవి కూడా ఎవరికి ఇవ్వలే. అంటే దోమలకు సంబంధించిన మంత్రి రేవంత్ రెడ్డి, రాత్రిపూట సెక్యూరిటీ మంత్రి కూడా రేవంత్ రెడ్డి, అన్ని రేవంత్ అన్న. ఇంకా రేవంత్ అన్నేమో పోలీసు వాళ్ళు వ్యాపారం చేయనిత్తలేరు, దోమలు మస్తుగా పెరిగినాయి, ఇవన్నిటికీ మంత్రి రేవంత్ అన్నే. రేవంత్ అన్నకి ఎందుకు అర్థమైతలేదు నాకు తెలుస్తలేదు, నాకు సమాజ్ అయితే లేదు. రేవంత్ అన్న మంత్రి, ఆయన మంత్రి అనే విషయం మర్చిపోయిండు, ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయిండు, తెలంగాణకు బాస్ అనే విషయం మర్చిపోయిండు. ఇప్పుడు అంతెందుకు గూగుల్ని అడుగుదాం, హూ ఈజ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? రేవంత్ రెడ్డి దగ్గర ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి అనేది ఒకసారి అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే గూగుల్ జెమిని, హూ ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, హూ ఈజ్ ద హోమ్ ఈడ తెలుస్తుంది కదా కథ. హూ ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అంటే ఈడ తెలుస్తుంది కథ. ఆగురి, మీకు మొత్తం డేటా వస్తుంది. ఇప్పుడు హూ ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అంటే ద హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఏ రేవంత్ రెడ్డి. చూడు ఇగో మీకు క్లియర్గా కనబడుతుంది. చూడు, ద హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఏ రేవంత్ రెడ్డి హూ ఆల్సో సర్వేస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. యాజ్ పర్ రీసెంట్ రిపోర్ట్స్ హీ హోల్డ్స్ కీ పోర్ట్ఫోలియోస్ ఇంక్లూడింగ్ హోమ్, లా అండ్ ఆర్డర్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్. రేవంత్ అన్న దగ్గర మున్సిపల్ శాఖ కూడా ఉన్నది, మున్సిపల్ శాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. మరి రేవంత్ అన్న ఎందుకు మర్చిపోయి మాట్లాడుతాడో ఏందో అర్థం కాదు. పోలీసులేమో రాత్రిపూట వ్యాపారులకు వ్యాపారాలు చేసుకొని ఇస్తలేరని చెప్తాడు. పోలీసులకు బాసు రేవంత్ అన్నే, హోమ్ మినిస్టరు రేవంత్ అన్నే,
హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. ఆఖరికి మున్సిపల్ శాఖ కూడా రేవంత్ అన్న దగ్గరనే ఉన్నది. రేవంత్ అన్న ఏమో డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. హూ ఈజ్ ద మున్సిపల్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఇట్లా కొట్టినా మీకు వస్తుంది కదా కథ. మున్సిపల్ మినిస్టర్ ఎవరో కొడితే కూడా తెలుస్తుంది కథ. ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ 2026 అడ్మినిస్ట్రేషన్ ఆన్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ అన్న. రేవంత్ అన్న మున్సిపల్ శాఖ మంత్రి, లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరనే ఉన్నది. ఆయన హోమ్ మినిస్టర్ రెండు చూపించిన. అన్న దగ్గర మున్సిపల్ శాఖ ఉన్నది, హోమ్ మినిస్టర్ అన్ననే ఏమంటాడు, మున్సిపల్ శాఖ ఫెయిల్ అయిపోయింది, పోలీసు వాళ్ళేమో రాత్రిపూట వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు ఆయన చెప్తున్నారు. మరి పోలీసులను కంట్రోల్ చేయాల్సింది రేవంత్ రెడ్డే కదా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది రేవంత్ రెడ్డే కదా, మున్సిపల్ శాఖను కంట్రోల్ చేయాల్సింది రేవంత్ రెడ్డే కదా, ఈ దోమలు లేకపోతే డ్రైనేజ్ అదంతా క్లీన్ చేపియాల్సింది రేవంత్ రెడ్డే కదా. మరి రేవంత్ అన్న ఎందుకు చేపిస్తలేడు? ఆఖరికి రేవంత్ అనే ఫెయిల్ అయిపోయినాయి అంటున్నాడు. రేవంత్ అనే అధికారులు పని చేపియాలి, మున్సిపల్ శాఖ పని చేయాలి. మున్సిపల్ శాఖ నువ్వన్నా మంత్రివి, నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? మమ్మల్ని ఎందుకు సాగు కొడుతున్నావు? అసలు రేవంత్ అన్న మాట్లాడే మాటలు చూస్తే విచిత్రం అనిపిస్తాయి. విచిత్రాలు ఉంటాయి అన్న మాటలు, అన్నీ గమ్మత్తుంటాయి. అసలు అన్న ఏం మాట్లాడతాడో ఏం కథ అనేది ఎవరికి అర్థం కాదు. గట్ల మాట్లాడతాడు అన్న. రేవంత్ అన్న మర్చిపోయిండు. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి అనేటటువంటి విషయం మర్చిపోయిండు, మంత్రి అనే విషయం మర్చిపోయిండు. ఆయన దగ్గర దాదాపు 3-4 పోర్ట్ఫోలియోలు ఉన్నాయనే విషయాలు మర్చిపోయిండు. లా అండ్ ఆర్డరు, తర్వాత మున్సిపాలు, తర్వాత ఇక రకరకాలుగా అర్బన్ డెవలప్మెంట్, అదోటి ఇదోటి అన్నీ మర్చిపోయింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అన్న దగ్గరనే ఉన్నాయి అన్నీ. ఇక అన్ననే డైలాగులు చెప్తున్నారు అన్నీ ఫెయిల్ అయినాయి అని చెప్పి. అసలు విచిత్రంగా ఉన్నాయి ఆయన మాట్లాడే మాటలు. ఆయన మాటలు చూసి నవ్వుకుంటారు జనం. ఏమైంది రేవంత్ రెడ్డి? ఓసారి ఏమో హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి అంటాడు, ఓసారి హైదరాబాద్లో బీచ్ పట్టుకొస్తా అంటాడు, ఓసారి ఏమో హైదరాబాద్ మొత్తం ఫుల్ డెవలప్మెంట్ చేసిన, మేము చేసిన డెవలప్మెంట్ కేటీఆర్ కూడా చేయలే అంటాడు. చాలా మంది నవ్వుతురు రేవంత్ అన్న మాటలు చూసి. ఇక విచిత్రమైన మాటలు, రకరకాల ముచ్చట్లు ఉంటాయి అన్నయ్య. ఈ విధంగా రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు. మంత్రి రేవంత్ అనే సెట్ చేయాల్సింది రేవంత్ అనే, బాగు చేపియాల్సింది రేవంత్ అనే. కానీ రేవంత్ అనే మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మొన్న రైతు భరోసా రుణమాఫీ ఇచ్చేసినాం కానీ ఎంతమందికి వచ్చిందో నా దగ్గర లెక్కలేదు అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి దగ్గర లెక్క ఉండదా? ఒక ముఖ్యమంత్రి దగ్గర డేటా ఉండదా? అన్నీ ఉంటాయి కదా. కానీ రేవంత్ అన్న ఎందుకో మర్చిపోతున్నాడు. మర్చిపోతున్న రేవంత్ అని అనొచ్చు మనం. రేవంత్ అన్న ఆయన మంత్రి అనే సంగతి మర్చిపోయిండు, ముఖ్యమంత్రి అనే సంగతి మర్చిపోయిండు. మర్చిపోయి రేవంత్ అన్న ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. ఏది పడితే అది చెప్తున్నాడు అంతే. మున్సిపల్ శాఖలు చూసుకోవాలి, పోలీసులు చూసుకోవాలి. ఏం చూసుకుంటారు? చూసుకోవాల్సింది మీరు. పోలీసులకు చెప్పాల్సింది హోమ్ మినిస్టర్, మున్సిపల్ అధికారులకు చెప్పాల్సింది మున్సిపల్ శాఖ మంత్రి. ఈ మంత్రి పదవులన్నీ మీ దగ్గర పెట్టుకొని, ఈ మంత్రి పదవులన్నీ ముఖ్యమంత్రి కుర్చీ కింద పెట్టుకొని, ఈరోజు ఏమో లేదు అన్ని అధికారులు చేయాలంటే ఎట్లా చేస్తారన్న? మీరు చెప్తే చేస్తారు. ఈరోజు ఫెయిల్ అయిందని మీరే అంటారు మళ్ళా. అసలు విచిత్రాలు రేవంత్ అన్న మాట్లాడే మాటలు. సో గిట్లున్నాయి కథ. అన్న మర్చిపోయిండు. అన్న ఒకేసారి నిద్రకి వెళ్ళి లేపాలి. ఇప్పుడు లేపితే తప్ప అన్న లేచేటట్లేదు నిద్రలోకి వెళ్ళి. శుద్ధం ఏం జరగబోతుంది దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.